రేపు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో చంపై సర్కార్ బల నిరూపణ చేసుకోనుంది. హైదరాబాద్ రిసార్ట్స్ నుంచి జేఎంఎం ఎమ్మెల్యేలు రాంచీ బయలుదేరారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్నారు. అయితే ఎమ్మెల్యేలు చేయి జారకుండా జేఎంఎం పార్టీ జాగ్రత్త పడింది. ఇటు రేపటి బల నిరూపణలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్ కు కోర్టు అనుమతిచ్చింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో తమకు 47 మంది ఎమ్మెల్యేల బలముందని చంపై గవర్నర్కు తెలిపారు. ప్రభుత్వం నిలబడాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం క్యాంపులో చంపై సహా 40 మంది ఎమ్మెల్యేలున్నారు. మిగతా 5 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా ఓటేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జేఎంఎం ఎమ్మెల్యే హెబ్రోం సోరెన్పై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జేఎంఎంతో అనుబంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించారు. ఇటు మరో ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి బల నిరూపణకు ఈ 2 ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.